సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు క్యూపీఎఫ్పి క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. చారి గారితో మాట్లాడదాం. సార్, చారి గారు నమస్తే. సార్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో చారి గారు, మీరు ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలో ఒక డెకేడ్ నుంచి ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక డెకేడ్ కూడా క్రాస్ అయిపోయిందేమో కదా. ఒక 12-13 ఏళ్ళ నుంచి ఉన్నారు. ఈ 12-13 సంవత్సరాల ప్రయాణంలో కొన్ని వందల మంది, కొన్ని వేల మంది పీపుల్తో మీరు ట్రావెల్ అవుతుంటారు. మీ క్లయింట్స్తో ఎంతో మందితో మాట్లాడుతుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అంతా కూడా మీరు చూస్తుంటారు, మానిటర్ చేస్తుంటారు కదా. కరెక్ట్. మరి ఇంతమందితో ట్రావెల్ చేస్తున్నారు కదా, మరి మీ క్లయింట్స్ నుంచి మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలు అండ్ వాళ్ళ వైపు నుంచి మీరు నేర్చుకున్న విషయాలు అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు నేర్చుకున్న విషయాల్లో మీకు షాకింగ్ గా అనిపించిన విషయాలు ఏమన్నా ఉన్నాయా? అటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇట్స్ ఎ డైలీ లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్ అండి. బేసిక్ గా చెప్పాలంటే ఎవ్రీ డే మీరు అన్నట్టు వేల మంది కాబట్టి ఇంకా ఎవ్రీ డే ఒక దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. బట్ అంటే ఇన్ఫాక్ట్ యాక్చువల్గా రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అండి ఇది. అంటే రీసెంట్ గా ఒక ప్యారలల్ స్టోరీ నడుస్తుంది. అంటే ఒక క్లయింట్ది అదే 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 లైన్ లో ఉన్న ఇద్దరు క్లయింట్స్ ఒకరి థాట్ ప్రాసెస్ ఇంకొకరి థాట్ ప్రాసెస్ ఎలా ఉంది అనేది చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇన్ఫాక్ట్ అంటే మీరు అన్నారు కదా, నాకు బాగా అనిపించింది. ఇన్ఫాక్ట్ ఇది చూసే ప్రతి ఒక్క వ్యూయర్ కూడా షాకింగ్ గా ఫీల్ అయింది. నేను అంటే కొంచెం డీప్ గా, అది షాకింగ్ కాదు కానీ ఒక టైప్ ఆఫ్ ఆశ్చర్యం లాంటి సిచ్యువేషన్. ఆశ్చర్యం, సంతోషకరమైన ఆశ్చర్యం. ఇది ఇంపార్టెంట్, ఈ టాపిక్ మనం చెప్పొచ్చు, ఈ టాపిక్ ఇది అని నేను అనుకున్నాను. యాక్చువల్గా మీరు రైట్ టైంలో రైట్ క్వశ్చన్ అడిగారు. బేసిక్ గా ఒక క్లయింట్, ఫస్ట్ క్లయింట్ స్టోరీ తీసుకుంది. ఆ క్లయింట్ స్టోరీ తీసుకొని దాని నుంచి టేక్ అవేస్ ఏంటి, సెకండ్ క్లయింట్ స్టోరీ అదే ప్యారలల్లో రన్ అవుతున్న సెకండ్ స్టోరీ విత్ దాని నుంచి టేక్ అవేస్ ఏంటి చూద్దాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లయింట్ అరౌండ్ 2019లో ఇది మా క్లయింట్ ఏజ్ ఆల్రెడీ 59-60 years మా క్లయింట్ ఏజ్ అండి. ఆ క్లయింట్ వాళ్ళ మామయ్య గారు అనమాట, ఈయన ఫాదర్ ఇన్ లా. అయితే ఆయనకి ఒక వాళ్ళ పిల్లలకి అంటే వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ గురించి ఆయన రిటైర్ అయిన డబ్బుల్లోంచి ఒక లంసం వచ్చింది. ఆయనకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది, ఆయన దగ్గర రిటైర్ అయిన డబ్బులు ఉన్నాయి అండ్ ఆయనకి ఈ అమౌంట్ ప్రాబ్లం లేదు. అంటే ఒక 6 lakhs నేను మా గ్రాండ్ చిల్డ్రన్ మీద ఇన్వెస్ట్ చేస్తానండి, ఒక 18-20 years వరకు నేను టచ్ అయిన అమౌంట్ని నేను ఇన్వెస్ట్ చేస్తాను, ప్రాబ్లం లేదు అని చెప్పి ఇన్వెస్ట్ చేశాడు ఆయన. సో ఆయన 2019లో ఆ 6 lakhs డబ్బులు ఇన్వెస్ట్ చేశాడు. అలా ఇన్వెస్ట్ చేసి ఆయన మర్చిపోయాడు. యాక్చువల్లీ లంసం పెట్టేశాడు, 6 లక్షలు లంసం పెట్టాడు. ఎస్, మర్చిపోయాడు ఆయన. అయితే ఆయన డబ్బులు పెట్టినట్టు ఆయన మర్చిపోయాడు. డబ్బులు పెట్టించిన ఎవరైతే మా క్లయింట్ ఉన్నారో వాళ్ళ మామయ్య గారితో డబ్బులు పెట్టించినట్టు ఈయన కూడా మర్చిపోయారు. తర్వాత 6 years అక్కడ కట్ చేస్తే ఇక్కడ స్టోరీ ఏంటంటే 6 years తర్వాత నాకు కాల్ చేశారు మనం. ఇట్లా మా మామయ్య గారు ఇట్లా డబ్బులు పెట్టాను అంటున్నారండి, కానీ నాకు గుర్తున్నంత మటుకు డిస్కషన్స్ మాత్రమే జరిగాయి, ఇన్వెస్ట్మెంట్ చేశారా లేదా ఒకసారి చూస్తారా అంటే లేదంటే చేశారు, నేను చూస్తా ఉన్నాను రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, మీరు ఒకసారి గెస్ చేయండి, ఆ రోజు 6 lakhs ఇన్వెస్ట్ చేశారు కదా, సరిగ్గా 6 సంవత్సరాలు అవుతుంది, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎంత రిటర్న్స్ వచ్చి ఉండొచ్చు అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, యాక్చువల్గా ఎఫ్డీలో అయితే 9 yearsలో డబుల్ అవుతుంది సార్, మేబీ ఇక్కడ 6 years అవుతుంది కాబట్టి ఇది మ్యూచువల్ ఫండ్ కాబట్టి మీరు అన్నారు కాబట్టి అక్కడ మేబీ ఇక్కడ 6 yearsలో డబుల్ అయిపోయి ఉండొచ్చు. ఒకవేళ 6 lakhs ఇన్వెస్ట్ చేసి ఇవాళ అది 12 లక్షలు కనుక ఉండుంటే వీఆర్ హ్యాపీ సార్, యాక్చువల్గా మంచి రిటర్న్ వచ్చినట్టే మేము హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నా. నేను చెప్పాను, మీ 6 లక్షల డబ్బులు ఇవాళ 20 లక్షలు అయ్యాయండి అని చెప్పాను. 20 లక్షలు అయ్యాయి. 3.5 times, ఆల్మోస్ట్ 3.5 times రిటర్న్స్. 3.5 times. ఆయన షాక్ అయిపోయారు. యాక్చువల్గా అసలు మేము పెట్టామో లేదో అనుకున్న డబ్బులు, అసలు 6 లక్షలు పెట్టామో లేదో, 6 లక్షలు కూడా మాకు వస్తాయో లేదో అని తెలియని డబ్బులు ఇవాళ 20 లక్షలు అనేసరికి ఆయన షాక్ అయిపోయారు. యాక్చువల్గా అసలు ఇవాళ 20 లక్షలు వాళ్ళకి ఎదురొచ్చాయి. సో 6 lakhs has become 20 lakhs.
అయితే ఈ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సిన మనం Key points ఏంటి? కీ పాయింట్స్ Takeaways టేక్ అంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేశారో ఆయన ఏజ్ అరౌండ్ 80-85 ఇయర్స్ మధ్యలో ఏజ్ అండి. 85 ఇయర్స్ ఆయన ఏజ్. అంతే కదా. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ ఏజ్ లో ఈక్విటీలోకి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అట్లాంటివి చేస్తారు. బట్ అక్కడ రిక్వైర్మెంట్ చూడాలి మనం. చాలా మంది చేసే మిస్టేక్ ఇది. రిక్వైర్మెంట్ చూడాల్సింది ఏంటంటే ఆయన ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్కి 18 ఇయర్స్ తర్వాత కావాలి. అప్పుడు నేను కన్జర్వేటివ్ అప్రోచ్కి ఎందుకు వెళ్ళాలి? నేను కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ బేస్డ్ కాంబినేషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్కి వెళ్ళాలి. ఇది చాలా మంది చేసే మిస్టేక్. ఫస్ట్ పాయింట్, డోంట్ డిసైడ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ బేసింగ్ ఆన్ యువర్ ఏజ్. చాలా మంది ఏంటంటే 60 ఇయర్స్లో ఇలా ఇన్వెస్ట్ చేయాలి, 80 ఇయర్స్కి ఇలా ఇన్వెస్ట్ చేయాలి, 40కి ఇలా ఇన్వెస్ట్ చేయాలి. అలా కాదండి. నీ ఇన్వెస్ట్మెంట్ టెన్యూర్ మీద నువ్వు సెలెక్ట్ చేసుకునే కేటగిరీ డిపెండ్ అయి ఉంటుంది. ఇవాళ అది సెలెక్ట్ చేశాం కాబట్టి రేపు పొద్దున ఈ 20 lakhs కాస్త ఇంకో 12 ఇయర్స్లో వర్స్ట్ కేసులో ఇంకో అంటే మరీ వర్స్ట్ కేస్ మార్కెట్ అదే 12% రిటర్న్, నార్మల్ 12% రిటర్న్ అప్రోచ్ వెళ్ళినా అది 70-75 lakhs అవుతుందండి. ఇట్స్ ఏ గుడ్ అమౌంట్ ఫర్ హిస్ గ్రాండ్ చిల్డ్రన్, రైట్? సో ఇన్ఫ్లేషన్ బేస్డ్ రిటర్న్ రావాలి అంటే మన టెన్యూర్ని బట్టి ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి. రెండో పాయింట్ ఏంటి, ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేసేటప్పుడు జనరల్గా మన ఎక్స్పెన్స్ రేషియో గురించి ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఆ రోజు ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్ రికమెండ్ చేస్తున్నాము అంటే నేను అన్నాను తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతో ఉన్న ఫండ్ ఒకటి చెప్పండి అన్నాను. ఆ రోజు ఫండమెంటల్గా రైట్ ఉన్న ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ దాని ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు చూడకూడదండి. అసలు ఫండ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎక్స్పెన్స్ రేషియో ఇస్ ద లీస్ట్ బాదర్డ్ థింగ్ అండి. ఫండమెంటల్గా ఫండ్ స్ట్రాంగ్ ఉంది అంటే ఎక్స్పెన్స్ రేషియోని పక్కన పెట్టేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. లాంగ్ టర్మ్లో డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి అందులో. ఆల్రెడీ సెబీ మనకు క్యాపింగ్ పెట్టేసిందండి, 2.75 2.85 కంటే ఎక్కువ తీసుకోదని క్యాపింగ్ పెట్టేసింది మ్యూచువల్ ఫండ్లో. మళ్ళీ నేను ఎక్స్పెన్స్ రేషియో చూసుకుంటూ కూర్చుంటే నాకు గ్రోత్ అనేది ఉండదు. ఓకే. అండ్ మూడో పాయింట్, నేను ఇన్వెస్ట్మెంట్ నేను సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఇన్వెస్ట్ చేసే పర్సన్ రైట్ ఉండి నేను ఇన్వెస్ట్ చేసిన అప్రోచ్ రైట్ ఉంటే కనుక నేను దాన్ని మర్చిపోవడమే చాలా బెటర్. ఇవాళ ఆయన ఆ 6 years మర్చిపోయాడు కాబట్టి ఆ 3.5 times రిటర్న్స్ వచ్చిందండి. సో దీస్ ఆర్ ద కీ టేక్అవేస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్. ఇదే స్టోరీ పక్కన ఇంకో ప్యారలల్ స్టోరీ నడుస్తుంది. ఏంటి, సేమ్ ఒక క్లయింట్ ఇన్వెస్ట్ చేశాడు, ఆయన ఏజ్ వచ్చేసి 35 years. ఆయన ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్పస్ ఏంటంటే వాళ్ళ చిల్డ్రన్ ఒక 6 years తర్వాత రెగ్యులర్గా SWP కావాలి వాళ్ళకి, అంటే ఇంకొక 12 years SWP కావాలి. ఇన్వెస్ట్ చేసిందేమో 6 years, SWP కావాల్సింది 12 years. మొత్తం ఈయనకు కూడా కావాల్సింది ఏంటి, 18 years. ఆయనకి 18 years కావాలి, ఈయనకి 18 years కావాలి. సో ఈయన లంసమ్ ఇన్వెస్ట్ చేశాడు, SIP కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఓకే. సరిగ్గా 1.5 year తర్వాత ఇవాళ నేను మ్యూచువల్ ఫండ్స్ నుంచి మొత్తం మనీ విత్డ్రా చేస్తానండి అని చెప్పి కాల్ చేశాడు. ఏంటి స్టోరీ అంటే కనుక ఆయనకి లాస్ట్ 1.5 yearలో మ్యూచువల్ ఫండ్ సరిగా రిటర్న్స్ ఇవ్వట్లేదు. లాస్ట్ 1.5 years నుంచి నేను ఎప్పుడు చూసినా మధ్యలో ఒకసారి పెరుగుతుంది, మధ్యలో ఒకసారి డౌన్ అవుతుంది. నాకు టెన్షన్ వచ్చేస్తుందండి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను మ్యూచువల్ ఫండ్స్ తీసేస్తాను. ఇదే టైంలో నాకు గోల్డ్ కానీ సిల్వర్ కానీ లేదంటే ఇంకో ఈవెన్ బ్యాంక్ FDలో పెట్టుకుని నాకు ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయి, ఈ టైంలో నాకు ఈ రిటర్న్స్ రావట్లేదు, నేను తీసేస్తాను అన్నాడు. సో ఈ స్టోరీ పక్కన ఈ స్టోరీ జరిగేటప్పుడు నాకు చాలా విచిత్రం అనిపించింది. అంటే ఒకటే లైన్లో నడుస్తున్న, ఒకటే రోడ్లో నడుస్తున్న ఒక క్లయింట్కి మంచి రిటర్న్స్ వర్కౌట్ అయ్యి ఇంకో క్లయింట్కి మంచి రిటర్న్స్ ఎందుకు వర్కౌట్ లేదంటే యాక్చువల్గా ప్రాబ్లము ప్రోడక్ట్లో లేదు, ప్రాబ్లం అనేది వీళ్ళ మైండ్ సెట్లో ఉంది. ఓకే. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ నుంచి మనం తీసుకోవాల్సిన టేక్అవేస్ ఏంటంటే నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ అన్నిటికంటే ముందు నువ్వు అసలు ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్పస్ ఏంటి? నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసిన పర్పస్ ఏంటి? నెక్స్ట్ 18 years వరకు నాకు ఇన్ని ఇయర్స్లో రిటర్న్స్ వర్కౌట్ అవ్వాలి, ఆ తర్వాత నాకు SWP వర్కౌట్ అవ్వాలి. ఇది నీ పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. చేసిందేమో 18 yearsకి ఎవ్రీ డే మార్నింగ్ లేచి ఒకసారి యాప్లో చూసుకోవడము, ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడడము, మళ్ళీ ఆఫీస్ నుంచి తిరిగి రావడం ఒకసారి చూసుకోవడము. సో ఇలాగా డేలో ఆల్మోస్ట్ ఒక 3 to 4 times నువ్వు యాప్ ఓపెన్ చేసి చూసుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ ఏమో 18 years ఉంటుంది,
నువ్వు డైలీ యాప్ చూసుకుంటూ కూర్చుంటే అది ఎక్కడ పెరుగుతుంది? ఇది ఫస్ట్ పాయింట్. అసలు మ్యూచువల్ ఫండ్ సబ్జెక్టే, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్ అండి, ఈక్విటీలో ఏ ప్రోడక్ట్ అయినా సరే ఎవ్రీ ఇయర్ సేమ్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇవ్వదు. ఇట్ ఈస్ వెరీ వెరీ క్లియర్. ద మీనింగ్ ఆఫ్ ఈక్విటీ ఇట్ సెల్ఫ్ ఈస్ ద ప్రోడక్ట్ విచ్ ఈస్ నాట్ గివింగ్ ద ఫిక్స్డ్ రిటర్న్. ఎవ్రీ ఇయర్ ఇంత ఫిక్స్డ్ రిటర్న్ ఇస్తాను అని చెప్పేది అసలు అది ఈక్విటీయే కాదు. సో ఈక్విటీలో నాకు యావరేజ్గా ఒక ఇయర్ తక్కువ వస్తుంది, ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ తగ్గుతుంది. దీనికంటూ కొన్ని సాచురేషన్స్ ఉంటాయి. ఆ సాచురేషన్స్ తర్వాత అది బేసిక్ 12 to 15% రిటర్న్ అనేది రిటర్న్ వర్కౌట్ అవుతుంది. సో ఇది లాంగ్ రన్లో, ఈ లాంగ్ రన్ జర్నీలో చూడాలి మనం. సో ఈయన చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కనుక డైలీ యాప్ చూడడం అనేది. ఓకే, సెకండ్ పాయింట్ ఏంటంటే గోల్ బేస్డ్ ప్లానింగ్ చేసుకొని గోల్ని ఫాలో అవ్వట్లేదు ఒకటి. అండ్ రెండవ పాయింట్ ఏంటంటే ప్రోడక్ట్ కంపారిజన్స్. సో ప్రోడక్ట్ కంపారిజన్స్ గురించి నేను సపరేట్ వీడియో చేస్తానండి. సో ప్రోడక్ట్ కంపారిజన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ అవైలబుల్ ఇన్ ద ఈక్విటీ మార్కెట్స్, రియల్ ఎస్టేట్, గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. వీటికి నేను కంపారిజన్ చెప్పి ఆయన హ్యాండ్ హోల్డ్ చేశాను. ఇట్లాగా హ్యాండ్ హోల్డ్ చేసిన చాలా మందిది మనకి చాలా మంది సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసినందుకు లాంగ్ టర్మ్లో వాళ్ళకి హై రిటర్న్స్ వచ్చాయండి. ఇప్పుడు ఈ సెకండ్ పర్సన్ని ఫస్ట్ పర్సన్తో కంపేర్ చేయండి. సో ఫస్ట్ పర్సన్కి హై రిటర్న్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆయన 6 years వరకు దాన్ని చూడలేదు. ఓకే, ఆయన ఏమనుకున్నాడు, నా ఇన్వెస్ట్మెంట్స్ ఒక మంచి అడ్వైజర్ చేతిలో ఉన్నాయి, నా ఇన్వెస్ట్మెంట్స్ ఒక రైట్ డైరెక్షన్లో ఉన్నాయి, సో నా ఇన్వెస్ట్మెంట్స్ ఒక మ్యూచువల్ ఫండ్ అనే ప్రోడక్ట్లో ఉన్నాయి, దాన్ని డైలీ చూడొద్దు అని చెప్పి మర్చిపోయాడు. మర్చిపోవడం వల్ల వచ్చిన బెనిఫిట్ అది, డైలీ చూడడం వల్ల వచ్చిన నష్టం ఇది. సో బేసిక్గా ఏంటంటే నాకు అంటే ఈ మధ్య సమయంలో ఈ పాయింట్ వ్యూవర్స్కి తెలవాలండి. నాకు గోల్డ్ మంచి రిటర్న్ ఇస్తుందా, మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్ ఇస్తుందా, రియల్ ఎస్టేట్ అనేది మంచి రిటర్న్ ఇస్తుందా, ఈ ప్రోడక్ట్స్ వెనకాల పరిగెట్టడం కంటే నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఏంటి అని చెక్ చేసి దీన్ని డైవర్సిఫై చేసి పెట్టుకోవడం ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఏమైంది, ఇప్పుడు 2019కి ముందు ఒక 3-4 years మొత్తం రియల్ ఎస్టేట్ డబ్బులు తీయాలి, రియల్ ఎస్టేట్లో పెట్టాలి, ఇదే స్టోరీ ఉంది. 2019-20 తర్వాత మొత్తం ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్ స్టోరీ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. సో ఈ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఈ స్టోరీ తర్వాత మళ్ళీ మ్యూచువల్ ఫండ్ స్టోరీ వస్తుంది. సో ఇవన్నీ ఒక సైకిల్స్, వెళ్తానే ఉంటాయి, వస్తానే ఉంటాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనము పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ని మనము సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. ఈ పర్పస్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ గోల్ బేస్డ్ ప్లానింగ్ అంటే ఏంటంటే మీరు ఒక 10 years తర్వాత ఒక అందమైన బ్యూటిఫుల్ వ్యూ చూడాలనుకుంటున్నారు, ఆ కొండపైన ఎక్కే దారి ఇది ఒక ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేస్తేనే మీకు ఆ వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుందండి. మధ్యలో ఆపి నేను సగం దూరం కిందికి వచ్చి నేను మళ్ళీ పైకి వెళ్తాను అని ఉంటే కనుక మీరు ఆ రోడ్లోనే స్టక్ అవుతారు. సో ఫైనల్గా మీరు అడిగిన దాంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇది చాలా నాకు అంటే ప్యారలల్గా కళ్ళ ముందు జరుగుతున్న 2 స్టోరీలు కదండి, నాకు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ ఈ మధ్య కాలంలో లాస్ట్ 1.5-2 years నుండి ఈవెన్ చాలా మంది ఇన్వెస్టర్స్ గోల్డ్ బెటరా, సిల్వర్ బెటరా, ఈక్విటీ బెటరా, ఈ మ్యూచువల్ ఫండ్ బెటరా అనే నడుస్తుంది. సో ఈ మధ్య ఈ సిచ్యువేషన్ లో ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ మా క్లయింట్స్ కనుకోండి, లేదంటే వేరే వ్యూయర్స్ అనుకోండి, అందరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ గారు. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనే దానికి ఒక లాంగ్ టర్మ్ అనేది ఎందుకు చెప్తాము, ఒక ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్మ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము, లాంగ్ టర్మ్లో కాంపౌండింగ్ అనేది CAGR అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అన్న దాని గురించి చాలా మంచి ఒక రియల్ టైం కేస్ స్టడీతో మన ఆడియన్స్ ముందుకు వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.